కొంచెం ముఖ కవలికలలో తేడా ఉంటుంది, ఆలోచన విధానము ఒక్కటే. కాబట్టి వాళ్ళు అలగలగు చూడాల్సిన పని లేదు. ఓరు తప్పు చేస్తారు, ఇంకొకరు సమర్థిస్తారు, ఇంకొకరు వాళ్ళని గెలిపించమని చెప్తారు. కొంతమంది పరోక్షంగా ఉంటారు. ఇప్పుడు నేను అదే అమ్మా, అమెరికాలో బాత్రూమ్లు అడిగిన వాడికి ఏం తెలుసు, గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రు, బోనస్ ఇచ్చిండ్రు. ఇన్పుట్ సబ్సిడీ అండ్ బోనస్ అనేది నథింగ్ బట్ రైతు బంధు. పేరు మార్చి ఇప్పుడు చెప్తున్నాడు, గతంలో మేము వ్యవసాయ పనిముట్లను ఉచితంగా ఇచ్చినాము, స్ప్రింక్లర్స్ డ్రిప్ మేము ఉచితంగా ఇచ్చినాము, ఎరువులు సబ్సిడీ రేట్ల మీద ఇచ్చినాము, ఇత్తనాలు సబ్సిడీ రేట్ల మీద ఇచ్చినాము, కరువు వచ్చినా వరదలు వచ్చినా పంట నష్టపోతే వాళ్లకు పంట నష్టపరిహారం ఇచ్చినాము, ఎక్కడైనా వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే వడ్ల లాంటివి కొనుగోలు చేసినప్పుడు బోనస్ యాడ్ చేసి ఇచ్చినాము. వీటన్నిటిని బంధు పెట్టి రైతు బంధు అంచి పెట్టిండు. పెద్ద దానికి పెద్ద అతి తెలివితేటలు అనుకుంటాడు ఆయన. ఇట్లాంటి అతి తెలివితేటలు మానేయమనుంది. కేటీఆర్ లాగు దొడగక ముందే ఎంఎస్పీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వామినాథన్ గారిని నియమించి వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో కమిషన్ వేసి కమిటీ రిపోర్ట్ తీసుకొని వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన వచ్చి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి నేర్పాల్సింది ఏమీ లేదు. लोगों के लिए 50% टिकट देने का पार्टी में पोजीशन देने के लिए हम उदयपुर रेजोल्यूशन पास किए। मैं आज भी यकीन से जिम्मेदारी से ये बात कह रहा हूँ, उदयपुर रेजोल्यूशन हम लोग इम्प्लीमेंट करके दिखाएंगे। आने वाले चुनाव में एससी एसटी ओबीसी एंड माइनॉरिटी 50% सीट मिलेंगे आपको। मैं लास्ट लिस्ट रिलीज होने के बाद हिसाब से आप लोगों को मैं आपसे पूरा लिस्ट रिलीज करूंगा। కరెక్టే, దోపిడీ చేయడం కోసం ఆయన నెత్తి వలగొట్టుకున్నాడు. దాంతోనే ఆదాయం వచ్చింది, ఆయన ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఎవరికైనా రోజుకు 1000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బంగారు బాతును ఎవడైనా వద్దంటూ ఊరుకుంటాడా? వాళ్ళకి ఏటీఎం ధరణి అనేది తండ్రి కొడుకులకు బిడ్డకు అల్లునికి, ఆ ఏటీఎం మనం గుంజుకుంటామంటే ఊరుకుంటాడా? కానీ ఆయన గగ్గోలు పెట్టిన, కింద పడి దొల్లిన, తల తీసుకుపోయి గోడకు బాదుకున్న కాంగ్రెస్ వస్తుంది, ధరణిని రద్దు చేస్తుంది. అంతకంటే మంచి సాంకేతికపరమైన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం. రైతుల యొక్క ప్రతి డాక్యుమెంట్ను డిజిటలైజ్ చేస్తాం, రైతుకు రక్షణ కల్పిస్తాం. మేము కమిషనే ఇస్తామన్నాం, రైతులకు ఆ ధరనే ఉండదు. మళ్ళీ దాంట్లో గ్రీవెన్స్ ఏంది? ఆ దరిద్రమే ఉండదు. అన్నిటికీ అసలు ఈ దేశంలో ప్రతి పౌరుడికి గ్రీవెన్స్ చెప్పుకునే అవకాశం కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. దారిన పోతూ పోతూ కూడా ఏదైనా సమస్య వస్తే ధర్మగంట కొట్టడానికి సచివాలయంలో మేము అందుబాటులో ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల వద్దకు పాలన తీసుకొస్తాము. ప్రజలు మా దగ్గరకు వచ్చుడు కాదు, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. అవన్నీ కూడా పరిపాలనలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఉండే లోటుపాట్లన్నిటినీ చర్చిస్తాం, వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం, తప్పకుండా వాటిని అమలు చేస్తాం.
నేనేమంటున్నా అంటే గుజరాత్లకు గులాములు కావాల్సిన అవసరం లేదు, చింతమడక చీటర్స్ చేతిలో చీటింగ్ కాపాడాల్సిన అవసరం లేదు. గుజరాత్ గులాములైనా చింతమడక చీటర్స్ అయినా ఒక్కటే. చింతమడక చీటర్స్ను కూడా విముక్తి కలిగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా లేదు. వీళ్ళు చీటర్స్ అయితే వాళ్ళు గ్యాంబ్లర్స్, వాళ్ళు గ్యాంబులు ఆడుతుండ్రు. ఎవడు ఏ పార్టీలో గెలవని అందరినీ కుప్పేసి గుంజుకోవాలి, కేసులు పెట్టాలనేది వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా సరే కుల్లగొట్టాలి, కప్పం కట్టాలని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళది ఒకటే విధానం, ఆలోచన. కాబట్టి వీళ్ళని వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికే మా ప్రయత్నం. డెఫినెట్గా ఈరోజు జగదీష్ గౌడ్ షేర్లింగంపల్లి నుంచి 3 సార్లు కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆయన వైఫ్ మాధురి 2 సార్లు కార్పొరేటరు, జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు, ఈరోజు పార్టీలో చేరిండు. నిన్న షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఆయనతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా, ఎంపీటీసీలు, సర్పంచులు చాలామంది షాద్నగర్లో చేరడానికి ముందుకు వచ్చిండ్రు. వికారాబాద్లో మీరు చూసిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ కొండలరెడ్డి, హనుమంత్ రెడ్డి, ముఖ్యమైన నాయకులందరూ అక్కడ చేరిండ్రు. పరిగిలో మనోహర్ రెడ్డి,